100% క్లియర్ టైటిల్స్ తో టోటల్ ట్రాన్స్పరెన్సీ తో రియల్ ఎస్టేట్ రంగంలో నెంబర్ 1 గా నిలిచింది హస్తినా రియల్టీ ప్రైవేట్ లిమిటెడ్. ఈ రోజు ఉదయాన్నే మేము రేవంత్ రెడ్డి గారు మా పీసీసీ అధ్యక్షులను కలవడానికని వాళ్ళ ఇంటికి జూబ్లీహిల్స్కి వెళ్ళాము. అక్కడ ఆయన గేట్ దగ్గర భారీ బందోబస్తు ఉండడం చూసి మేము కూడా కొంచెం ఆశ్చర్యపడినాము. మా నాయకుడిని కలిసి విషెస్ చెప్పడానికని వెళ్ళిన వాళ్ళని మా వాళ్ళని బండ్లన్నీ ఆపేస్తే మేము నడుచుకుంటూ వెళ్ళాము. గేట్ దగ్గర ఉన్న నన్ను ఒక 2-3 లేడీ కానిస్టేబుల్ తప్ప మిగిలిన వాళ్ళందరూ కూడా జెంట్స్ పోలీస్ వాళ్ళు ఉండే. మాకు రీజన్ కూడా చెప్పకుండా మా నాయకుడిని కలవడానికి మేము వెళ్తుంటే ఆపడం మంచి పద్ధతి కాదన్నా కానీ మళ్ళీ అక్కడికి వెళ్ళి అక్రమంగా అరెస్ట్ చేసి ఒక బండ్లో కూర్చోబెట్టుకొని తీసుకొచ్చారు. మాకు అసలు ఎందుకు తీసుకొస్తుందో కూడా అర్థం కాలేదు. ఎందుకంటే ఎక్కడన్నా ప్రభుత్వ సంస్థల దగ్గర ధర్నా చేసినా కానీ నిరసనలు చేసినా కానీ అరెస్ట్ చేయడం విన్నాం, కానీ లేకపోతే హౌస్ అరెస్ట్ చేయడము ఈ టీఆర్ఎస్ ప్రభుత్వంలో వచ్చినాక చాలా ఎక్కువ చేస్తున్నారు, అది విన్నాం కూడా. కానీ ఇట్లా నాయకుడిని కలవడానికి వెళ్తే ఆయన ఇంటి దగ్గర నుంచి కూడా అరెస్ట్ చేసి తీసుకురావడం చాలా దారుణం. మేము అసలు ఏమైందో తెలియని పరిస్థితిలో ఉండగా గంట సేపు ఆర్పీఎస్ నుంచి ఈపీఎస్ నుంచి ఆర్పీఎస్ నుంచి తిప్పి బంజారాల్స్ పిఎస్కి తీసుకొచ్చారు. నాతో పాటు ఇంకా 2 మహిళలు ఉండే, వాళ్ళని ఇక్కడ బంజారాల్స్ పిఎస్ దగ్గర వదిలేస్తే మేము అక్కడ నిలబడి ఉంటే ఒకళ్ళు వచ్చి లోపలికి వెళ్ళి కూర్చోండి అమ్మా అంటే పక్కనే ఉన్న డోర్ సిఐ రూమ్ అది వెళ్ళి చూడంగా మా వాళ్ళందరూ కూడా కూర్చొని ఉండే, మిగతా నాయకులు వాళ్ళతో పాటు మేము కూడా కూర్చొని ఉన్నాం. సిఐ గారు రావడము మాట్లాడడం చేయడం అయింది. మళ్ళీ ఎందుకు అరెస్ట్ చేస్తారు వదిలేమని ఇతర నాయకులు కూడా అడుగుతాయి. మీరు ఉండండి, కూర్చోండి, మేము బందోబస్తుకి వెళ్తున్నాం, మీరు కూర్చోండి, వదిలే టైంలో వదిలేస్తామని ఆయన బయటికి వెళ్ళారు. ఇది పద్ధతి కాదని కొంతమంది మాత్రం ఉన్న జెంట్స్ అందరూ కూడా నాయకులు ఏసీపీని కలుస్తామని బయటికి వెళ్ళారు. మేము లేడీస్ అందరం కూడా అక్కడే కూర్చున్నాం. నేను రోజులారెడ్డి నాతో పాటు 2 మహిళలు కూడా అక్కడే కూర్చొని ఉన్నాం. వాళ్ళు అక్కడికి వెళ్ళాక సడన్గా వాళ్ళని బయటికి రమ్మన్నారు. ఒక ఆయన వచ్చి బయటికి రండి అంటే వెళ్ళిపోమన్నారేమో అనుకుని బయటకు వచ్చాం. బయటకు వచ్చి చూస్తే మళ్ళీ మీరు లోపలికి వెళ్ళి కూర్చోండి అనేసరికి సిఐ వచ్చారు. సిఐ వచ్చి ఏంది ఇక్కడ కూర్చున్నారు, మీరు వెళ్ళిపోమన్నాం కదా, ఎవరు కూర్చోమన్నారు మిమ్మల్ని ఇక్కడ, ఇది పద్ధతి కాదు అని మాట్లాడడము. అదేవిధంగా మీరే కూర్చోమన్నారు కదంటే మిమ్మల్ని ఎవరు ఇక్కడ కూర్చోమన్నారు, వెళ్ళండి, వెళ్ళకపోతే మేము దొబ్బేస్తాము అని అసభ్యంగా మాతో మాట్లాడుతూ మేము ఎవరో తెలిసి కూడా మీరు అట్లా మాట్లాడడం తప్పని మేము చెప్తున్నా కానీ వినకుండా ఆయన ఎట్లా అంటే అట్లా మాట్లాడి మహిళలని చులకన భావనతోటి గట్టిగా ఎట్లా అంటే అట్లా మాట్లాడి మనల్ని ఇక్కడి నుంచి ఎలగొట్టి ప్రయత్నంలో ఆయన చేయడం చాలా బాధాకరం. ఎందుకంటే మేము ఎన్నోసార్లు ఈ బంజారాల్స్ పిఎస్కి రావడమో కానీ ఇతర పిఎస్లలో కూడా తెలియని పిఎస్లకు వెళ్ళినా కానీ మహిళలు అనేది మినిమం కర్టీసీ కాకుండా ఇట్లా ధర్నాలు తీసుకొచ్చినప్పుడు అట్లీస్ట్ కూర్చునే స్థానం కూడా కల్పించకుండా వాళ్ళు మేము వెళ్ళిన దానికి మళ్ళీ ఉల్టా తిట్టి చేసి ఎట్లంటే అట్లా మాట్లాడి మహిళలను కించపరిచేలాగా, అంటే మీకెందుకు ఈ ధర్నాలు అన్నట్టు, మీకెందుకు రాజకీయం అన్నట్టు వాళ్ళు మాట్లాడిన పద్ధతి చూస్తే చాలా హర్టింగ్గా ఉండే. బయటికి వెళ్ళండి అని నూకేయడము. ఆ తర్వాత మేము ఈ పద్ధతి కాదంటే కూడా మీరు ఏం చేసుకుంటారు, మిమ్మల్ని మీ మీద కేసులు పెడతాము, ఇట్లా వచ్చి మా క్యాబిన్లో కూర్చున్నారని ఆయన మళ్ళీ బెదిరించినట్టు మాట్లాడడం చాలా శోచనీయం. ఎంతో బాధలతోటి పిఎస్కి వచ్చి కంప్లైంట్ చేసే మహిళలకు ఎలాంటి భరోసా ఇస్తుందో ఈ బంజారాల్స్ పిఎస్ వాళ్ళు ఆలోచించుకోవాలా. వాళ్ళు తీసుకొచ్చిన వాళ్ళనే మాతోటి ఇట్లా ప్రవర్తిస్తే మామూలు సామాన్యమైన మహిళలకు ఏది భరోసా? బయట ఎట్లా ఎన్ని రేపులు అవుతున్నా, ఎన్ని దుర్ఘటనలు జరుగుతున్నా కానీ పట్టించుకొని వాళ్ళు మళ్ళీ మాలాంటి నాయకుల మీద కూడా ఇట్లా మాట్లాడితే రేపు మహిళా లోకానికి మీరు ఏం సందేశం ఇవ్వాలి అనుకుంటున్నారో మేము గట్టిగా అడుగుతూ ఉన్నాము. ఇది చాలా తప్పు, ఆయన చేసిన విధానం చాలా తప్పు. మేము అడిగేది ఒకటే, మా మీద దురుసుగా ప్రవర్తించిన దానికి మీరు సమాధానం చెప్పాలా, మహిళా లోకానికి క్షమాపణ చెప్పాలని మేము కోరుకుంటున్నాం.